ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ఈ దిన దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనం. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది చింతనందుదు, పాపమానదు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు నీతో మాట్లాడు. కాలువ యొర నాటబడిన చెట్టు ఆ నీటికి తన వేళ్ళు తన్నుకొని ఎల్లప్పుడూ పచ్చగా ఉంటూ కాపుమానక చింతనందక ఏ రకముగా అది చిగురించి ఎదిగి మంచి ఫలాలు ఇస్తుందో అట్టి విధముగా మరి మనిషి ఒక చెట్టుకు సాదృశ్యముగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది కనుక, వాక్యముకు మరి సాదృశ్యం నీరుగా చెప్పబడి ఉన్నది కనుక, మరి నీవు వాక్యమైన నీరుతో మరి పోషింపబడగలిగితే, వాక్యముని అంతరంగములో మరి భద్రపరుచుకోగలిగితే, వాక్యానుసారముగా జీవించగలిగితే, మరి నీటి కాలువల యొరన చెట్టు నాటబడినప్పుడు అది ఏ విధముగా పచ్చగా ఉండి చింతనందక పాపమానకుండిన వాక్యమైన నీటితో నిన్ను సరిచేసుకొని నడిచినప్పుడు నీవు కూడా చింతనందమని, మరి ఎటువంటి దుఃఖానికి గురి కావని, ఎటువంటి అననుకూలమైన పరిస్థితులను ఎదుర్కొనమని ఈ దినము దేవుడు నీతో స్పష్టముగా మాట్లాడుతుండగా, మరి నీవు వాక్యానుసారముగా జీవించగలవా? సహోదరి సహోదరు, జీవిస్తే చింత నీ దరిదాపులకు రాదని ప్రభువైన యేసుక్రీస్తు ఈ దినము నీతో మాట్లాడుతున్నారు. ఆమేన్. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వచనములకు కారణభూతుడు ఘనమైన యేసు ప్రభువా, నీ ఘనమైన నామానికే స్తుతులు స్తోత్రాలు. నీ సుందరమైన నామాన్ని ఉదయకాల సమయంలో వాగ్దానమును చూచిన, వాగ్దానమును చదివిన ప్రతి బిడ్డను వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించు. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.